నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఎడినాయిడ్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎడినాయిడ్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ గ్రో అవుతాయా, మళ్ళీ పెద్దగా అయిపోతాయా, రికరెన్స్ వస్తుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనము 1 year old చైల్డ్ ఆర్ 2 year old చైల్డ్ లో ఎప్పుడైతే మనం ఎడినాయిడ్ సర్జరీ కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సి వస్తుందో, మేబీ గ్రేడ్ 4 ఉండి బాగా అస్సలు పడుకోవట్లేదు చైల్డ్ అన్నప్పుడు, మనం ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ 1 year కానీ 2 years కానీ ఉన్నప్పుడు కూడా మనం ఆపరేట్ చేస్తాం. సో ఇలాంటప్పుడు బికాస్ మనకి లింఫాయిడ్ టిష్యూ, ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవన్నీ లింఫాయిడ్ టిష్యూస్ అన్నమాట. ఈ లింఫాయిడ్ టిష్యూ యాక్టివిటీ అనేది చిన్న పిల్లల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. యాజ్ దే గ్రో ఓల్డర్, లైక్ 5, 6, 7 years పెరిగే కొద్దీ ఆ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ మనం 1, 2 year old లో ఎప్పుడైతే చేస్తామో, సో మళ్ళీ కొద్దిగా టు ఎన్ ఎక్స్టెంట్, మేబీ ఒక 10-20%, బికాస్ యాక్టివిటీ ఇంకా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ గా జలుబులు అలా చేసినప్పుడు ఏమన్నా ఒక 10-20% పెరిగితే పెరగొచ్చు. పెరుగుతుంది అని ఏం చెప్పలేము, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మళ్ళీ 5 years నుంచి ఎప్పుడైతే పైన వయసు వాళ్ళకి మనం ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో అలాంటి వాళ్ళల్లో అయితే మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సే ఉండదు. సో ఎప్పుడైతే మనం ఈ సర్జరీ కోబ్లేషన్ టెక్నాలజీతో చేసి కంప్లీట్ గా మనం ఎడినాయిడ్ టిష్యూని రెడ్యూస్ చేసేస్తామో, సో ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, లైక్ 4-5 years ఏజ్ తర్వాత పిల్లల్లో ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ రీగ్రోత్ అనేది మనం అస్సలు చూడం. బట్ యంగర్ ఏజ్ గ్రూప్, మరీ 1-2 year లో ఎప్పుడైతే చేస్తామో అలాంటి వాళ్ళలో కొద్దిగా ఏమైనా పెరిగితే మేబీ 10% అట్లా ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ అదేమి మళ్ళీ ఆపరేషన్ చేసే పరిస్థితి దాకా రాదు, బికాస్ 10-20% ఏమి అంత బ్లాక్ చేయదు ఎయిర్వేని. సో మన గాలిగొట్టాన్ని అంత ఎక్కువ బ్లాక్ చేయదు కాబట్టి మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళరు. బట్ గ్రోత్ ఉంటుందా అని అడిగితే ఇంతవరకు ఒక 10% అయితే చిన్న పిల్లల్లో 1-2 year వాళ్ళలో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ చిన్న గ్రోత్ ఏమైనా కనిపించవచ్చు మనకి.